మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. నాదే పట్టుకొని వారం రోజుల నుంచి అంటే మీరు ఫేమ్ అవ్వడానికి నన్ను యూజ్ చేసుకున్నారు. రుకో జరా సబర్ కరో. కష్టపడి మేము పైకి వచ్చినాం అంటున్నారు. పలానా వ్యక్తి కూడా కష్టపడే ఇండస్ట్రీకి వచ్చాడు. మరి ఆయన ఇమేజ్ మీరు ఎట్లా డ్యామేజ్ చేస్తారు? రాధా 550 స్టీల్ టీఎంటీ. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మీరు పార్టీని లాగడం అనేది మీ చిన్న దమాక్, మీది కోడి దమాకు. నేను అది సారీ చెప్పలే. మీ మోకాల కొంచెమన్నా ఇంగ్లీష్ వస్తుంది కదా, మీకు చదువుకోలేదా? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. అపలాజ్ ఏముందా? నీకు పెట్టినా నేను? నీకు సారీ చెప్పినా నేను? సిగ్గుండాలి కొంచెమన్నా. అనసూయకు చిన్మయ్యకు చెప్తున్నా, మీరు దేశానికి ఏం సేవలు చేసిరమ్మా? ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారమ్మా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? పెడితే మీరు వెనకడుగు ఏమైనా వేస్తారా, లేకపోతే మీరు అన్న మాటలు వెనక ఏమైనా? డెఫినెట్ గా కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. డబ్బు అన్నిటికీ పనికిరాదు. డబ్బు ఉంది కదా అని అహంకారం కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెట్టుకున్నారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు పొట్టి బట్టల గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో నిండు బట్టల గురించి నేను కూడా అట్లే మాట్లాడుతున్నా. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు విషయం తెలియని వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు. ఫుల్ వీడియో చూస్తే అక్కడ తెలిసిపోతుంది. సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. అసలు సంధ్యారెడ్డి ఏం మాట్లాడింది తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తావురా? అన్ని విషయాలు చెప్పరన్నా రాచుగానే. ఈ చిత్తకార్తి కుక్కలు దాని అందం చూడాలని అనుకుంటున్నాడు, మరదలు అనుకుంటాడు. చెల్లని ఎందుకు అనుకుంటాడు? మరదలు అనుకుంటాడు, ప్రియురాలు అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో ఊహించుకుంటాడు. అంటే వాడు ఏం రేప్ చేస్తే రేప్ చేయించుకోవాలి, మూసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడు ఏం రేప్ చేస్తే రేప్ చేయించుకోవాలి, మూసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. మళ్ళా పోలీస్ స్టేషన్లకు వచ్చిండ్రే అనుకోండి, బట్టలిపి కాదు, ఆ సగం బట్టలు కూడా ఇప్పి గుడ్డలిపి. ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఎవరైనా బాధపడి ఉంటే దానికి ఆ వ్యాఖ్యని వెనక తీసుకుంటున్నా. ఆ చిన్న బిట్ ఇట్ట కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే. దాని వల్ల అది కూడా నేను ఒక అమ్మలాగానే చెప్పిన, ఒక అక్కలాగా సమాజం మీద నాకు బాధ్యత ఉంది. సారీ వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. స్వేచ్ఛ ఆమె ఇప్పుకొని తిరుగుతుంది, సగం చూపించింది. నా స్వేచ్ఛ నేను నా భావం చెప్పమంటే చెప్పిన, దానికి నోటీసులు ఎందుకు? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. ఇక్కడ సంధ్యారెడ్డి నోటీసులకు గిరిజలకు భయపడదు. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా. మహిళల వస్త్రధారణ గురించి ఆమె ఎంత క్లియర్ గా చెప్పిందో నా భావం నేను చెప్పిన, దాంట్లో నోటీస్ ఏముందా? ఎవడమ్మా ఫ్యాన్స్? రమ్మని ఒక్కడు రాడు ఫ్యాన్స్. మరి ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ ఒక అచ్చమైన ఆమె ఎంబడున్న ఒక ఆడవాళ్ళని తీసుకురమ్మని 5 మందిని. మరి ఎందుకో రాదు? పంజగుట్ట సెంటర్కి రమ్మన్నా, మరి ఎందుకు వస్తలేదు? నేను వస్తా, మరి నేను 1000 మందిని తీసుకోది. అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేదు సార్, తట్టుకోలేను. పంజగుట్ట సెంటర్కి రమ్మంటారు. ఒక ఫ్యాన్ అంటే ఈమెకే దిక్కులేదా అంటే ఇంకో ఫ్యాన్ సంఘం ఉంది. పంజగుట్ట సెంటర్కి రమ్మంటారు. ఒక ఫ్యాన్ అంటే ఈమెకే దిక్కులేదా అంటే ఇంకో ఫ్యాన్ సంఘం ఉంది. వస్త్రధారణ బట్టే ఒక మహిళకు గౌరవం అనేది అయితే ఉంటది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సెకండరీ మనం మాట్లాడే విధానం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.